జగిత్యాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. ఇక కులగణనలో వివరాలు ఇవ్వని వారికి మరో అవకాశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుంది. ప్రభుత్వ రిజర్వేషన్లో మతంతో ముడిపెడుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతుండగా బీసీలకు 42% కల్పించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్లను అమలు చేయడానికి కులగణన సర్వే చేశామని అన్నారు. ప్రభుత్వం చేసిన సర్వేలో 3.1% మంది పాల్గొనక వారి వివరాలు ఇవ్వలేదని, ఇక వారి వివరాలను నమోదు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి మరో అవకాశం కల్పించారని నిర్ణయం తీసుకోవడం హర్షణీయించదగ్గ విషయమని అన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లును ఆమోదించి రాజ్యాంగ సవరణ చేసేలా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎంపీలు కృషి చేయాలని అన్నారు. సరే, ముస్లిం అనేది మత ప్రాతిపదికన కాకుండా సామాజికంగా ఆర్థిక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్ సౌకర్యం ఉమ్మడి రాష్ట్రం కలిసి కల్పించబడ్డం తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి బలహీన వర్గాల రిజర్వేషన్ సంబంధించి ఏ డెడికేటెడ్ కమిషన్ ఏదైతే ఉందో జనాభాను కుల గణనతోని వివరాలు సేకరించి దానికి అనుగుణంగా మాత్రమే బలహీన వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించే అవకాశం ఉందని చెప్పి పేర్కొనడం జరిగిందో, దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో ఆ డెడికేటెడ్ కమిషన్ ఈ కుల గణన సర్వే చేపట్టడము, దానికి అనుగుణంగా వస్తున్నటువంటి ఒక జనాభాను పరిగణలోకి తీసుకొని కనీసం 42% రిజర్వేషన్ సౌకర్యం కల్పించేపట్టడానికి రేపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో శాసనసభ ద్వారా బిల్లు ఆమోదింపజేసి కేంద్రానికి నివేదిస్తుంది. మిత్రుడు బండి సంజయ్ గారు ఏదైతున్నదో ఊరికే మత విద్వేషాలు తెచ్చగొట్టే ప్రసంగాలు కాకుండా బలహీన వర్గాల సంక్షేమాన్ని కాంక్షించే వాడిగా ఏదైతుందో బలహీన వర్గాలకు మరి జనాభా ప్రాతిపదిక కల్పించాల్సిన రిజర్వేషన్ 42% కల్పింప చేపట్టడానికి ఏదైతుందో మీరు పార్లమెంట్ లో ఆ బిల్లు ఆమోదింపజేసి రాష్ట్రపతి ద్వారా రాజ్యాంగ సవరణకు తోడ్పడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో ఆ రోజు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు పాదయాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పాదయాత్ర పర్యటనలో భాగంగా దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు కులగణన జరగాలి, ఎవరి లెక్క ప్రకారం వారికి ప్రభుత్వ ఫలాలు అందాలి, అందరి మేలు జరగాలని చెప్పి వారు తీసుకున్న నిర్ణయాన్ని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున గారు, సోనియా గాంధీ గారి నేతృత్వంలో పట రాహుల్ గాంధీ గారి నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గము, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యావత్తు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున అధికారులు 1,00,000 మంది అధికారులతోని ఈ కులగణనకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు చేసి పూర్తి చేసుకున్న సందర్భంలో పట్ల ఏదైతే మిగిలిపోయినటువంటి కొంత శాతాన్ని మరి అది కూడా పూర్తి చేయాలి. ఎవరైతే కులగణనలో పాల్గొన్నటువంటి వారు ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో, ఎవరైతే పెద్దలు ఉన్నారో వారు కూడా ఆ కులగణనలో అవకాశం ఇవ్వాలి. మరి అవకాశాన్ని బట్టి ఆ ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రివర్గ సహచర పెద్దలు కానీ, అదేవిధంగా మొన్న శాసనసభలో మీరు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినారు. ఒక అంశాన్ని, ప్రజలకు మేలు జరిగే అంశాన్ని బీసీ కులగణన కానీ, ఏదైతే దళిత వర్గానికి చెందినటువంటి ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ అసెంబ్లీలో శాసనసభలో చర్చించి అందరి యొక్క రాజకీయ పార్టీల యొక్క శాసనసభల యొక్క అభిప్రాయం మేరకు ఏక అభిప్రాయంతో తీర్మానం చేసి అమలు చేసే ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది. మన దానిలో భాగంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రివర్గ పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకొని ఆ మిగిలిపోయినటువంటి ఎవరైతే మా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు కూడా చివరి అవకాశంగా 28వ తారీఖు వారికి అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలు జీవన్ రెడ్డి గారి తరఫున, ఎమ్మెల్సీగా జిల్లా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల తరఫున మనస్ఫూర్తిగా వారికి నేను శుభాకాంక్షలు. అదేవిధంగా మరి పెద్దలందరికీ కూడా, ఎందుకంటే ఒకటే మా ఇప్పుడున్నటువంటి పెద్దలు అఖిల భారత నాయకులు రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి ఒకటే మాట్లాడారు, ఎవరైతే ఎంతైతే జనాభా 2010 సుమారు 70 సంవత్సరాల క్రితం ఈ యొక్క జనాభాకు సంబంధించినటువంటి బీసీ కులగణన జరిగింది.
అప్పటి నుంచి ఇప్పుడు జరగలే. మనకున్నటువంటి భారతదేశంలోనే కానీ మరి ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అధికారంలో ఉన్నది. మన ఒక బలహీన వర్గాల మధ్యటువంటి ఒక ప్రధానమంత్రి దేశంలో ఉన్నాడు. మరి ఆయన రాష్ట్రంలో ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రాలలో ఉన్నది. ఏ రాష్ట్రంలో ఎవరు కూడా ముందుకు రాలే. ఇలా ముఖ్యమంత్రి వర్యులు కానీ ఈరోజు అందరికి ఫలాలు అందాలనే ఒక మంచి ఆలోచన వచ్చిన సందర్భంలో పట్ల మరి చివరి అవకాశం నుండి మిగిలిపోయిన అవకాశానికి ఎవరైతే 10 సంవత్సరాలు మేమే రాజులు మేమే మంత్రులు నడిపించినటువంటి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ పాల్గొని వారు కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి.